అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు ఈ వీడియోలో మనం ద బ్యాంగిల్ సెల్లర్స్‌కి సంబంధించినటువంటి యానోటేషన్స్ అనేవి చూద్దాం. బ్యాంగిల్ సెల్లర్స్ అంటే గాజులు అమ్మేటటువంటి వాళ్ళు రాసిందెవరు అంటే సరోజినీ నాయుడు గారు రాయడం అయితే జరిగింది. ఈమె ఏందంటే కవయిత్రి ఈమె. అయితే భారతదేశ స్వాతంత్రోద్యమంలో కూడా ఈమె పాల్గొనడం అయితే జరిగింది. యానోటేషన్స్‌లో ఏదైనా సందర్భ సహిత వ్యాఖ్య అడిగారనుకోండి జనరల్‌గా కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి 5 యానోటేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. అందులో 3 యానోటేషన్స్ ఉన్నాయి. పోయెంలో ఏ పద్ ఏ పదాలు ఇచ్చినప్పటికీ, ఏ లైన్‌లు ఇచ్చినప్పటికీ కూడా సింపుల్‌గా ఇదే రాయొచ్చు. ముందు రిఫరెన్స్ రాస్తారు. తర్వాత కాంటెక్స్ట్ సందర్భం రాస్తారు. ఆ తర్వాత ఎక్స్‌ప్లనేషన్ రాస్తారు. ఆ తర్వాత రెలెవెన్స్ అనేది రాస్తారు. కాబట్టి ఈ 4 గుర్తుపెట్టుకొని ప్రతి దానికి ఇవే. రిఫరెన్స్ ఆర్ ఇంట్రడక్షన్ సేమ్. రిఫరెన్స్ ఏంటి? కొన్ని లైన్‌లు ఇస్తారు. అప్పుడు చేయాల్సిందేంటి? ఈ లైన్‌లు అనేవి బ్యాంగిల్ సెల్లర్స్ అనేటటువంటి పోయెంలో నుండి తీసుకోబడ్డాయి అనేసి రాయాల్సి ఉంటుంది. దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ సరోజినీ నాయుడుస్ పోయెం 'బ్యాంగిల్ సెల్లర్స్'. రాసాం. దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ 'బ్యాంగిల్ సెల్లర్స్'. ఇట్ ఈస్ రిటెన్ బై సరోజినీ నాయుడు అని రాసేస్తాం. అంతవరకు రాసినా ఓకే. మనకి ఇదంతా ఎక్కువ వద్దు. లేదు నేను ఎక్కువ రాయాలి అనుకునేవాళ్ళు యూ కెన్ ఫర్దర్ సరోజినీ ఇక్కడ దాకా చాలు. దీస్ లైన్స్ ఆర్ టేకెన్ ఫ్రమ్ పోయెం 'బ్యాంగిల్ సెల్లర్స్'. ఇట్ ఈస్ రిటెన్ బై సరోజినీ నాయుడు. అయిపోతుంది. లేదు నేను కొంచెం రాయాలి అనుకున్నప్పుడు సరోజినీ నాయుడు గారి గురించి కూడా రాయొచ్చు. షీ ఈజ్ వైడ్లీ నోన్ యాజ్ నైటింగేల్ ఆఫ్ ఇండియా. ఆమె భారతదేశ కోకిల అంటారు. బికాస్ ఆఫ్ హర్ బ్యూటిఫుల్ అండ్ లిరికల్ పోయట్రీ. అంటే చాలా చక్కని వినసొంపైనటువంటి పాటలు పాడుకోదగ్గ పోయట్రీ అనేది ఆమె రాయడం అనేది జరిగింది. షీ ప్లేడ్ ఏ మేజర్ రోల్ ఇన్ ఇండియాస్ ఫ్రీడమ్ స్ట్రగుల్ అలాంగ్ సైడ్ మహాత్మా గాంధీ. మహాత్మా గాంధీతో పాటు ఈమె కూడా భారత స్వాతంత్రోద్యమంలో పాల్గొన్నారు. ఈ ఉప్పు సత్యాగ్రహం అప్పుడు ఈమె దరసాన ఉప్పు డిపో మీద దాడి అనేది ఈమె ఆధ్వర్యంలో జరగడం జరిగింది. దానికి గాను స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈమె ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా ఈమెని నియమించడం అయితే జరిగింది. కాంటెక్స్ట్ ఏంటి అంటే ద పోయెమ్ డిస్క్రైబ్స్ ఎ గ్రూప్ ఆఫ్ బ్యాంగిల్ సెల్లర్స్ గోయింగ్ టు ఎ టెంపుల్ ఫెయిర్. ఈ ఉత్సవానికి గుడి దగ్గర ఒక ఉత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవానికి ఈ గాజులు అమ్మేటటువంటి వాళ్ళు వాళ్ళ గాజుల్ని తీసుకొని వెళ్తున్నారు. దే క్యారీ షైనింగ్ అవి మెరుస్తూ ఉన్నాయి. రెయిన్బో టింటెడ్ కలర్స్ చూద్దామంటే ఒక్క కలర్ కాదు. అండ్ ఇంద్రధనుస్సు రంగులనేవి ఉన్నాయి ఆ గాజులకి. హ్యాపీ డాటర్స్ అండ్ హ్యాపీ వరల్డ్స్. ఆ గాజులు ఎవరికి అమ్ముతున్నారు అంటే చాలా ఆనందంగా ఉండేటటువంటి అమ్మాయిలకి, చక్కగా ఉండేటటువంటి అమ్మాయిలకి అండ్ తమ యొక్క బాధ్యతల్ని నెరవేరుస్తున్న తల్లులకి, భార్యలకి వాళ్ళకి ఇవైతే నొక్కుతాయన్నమాట. వివరణ. ఇప్పుడు మనం ముందు ఏం చేసాం? ఇంట్రడక్షన్, రిఫరెన్స్ అనేది చూసాం. రిఫరెన్స్ ఆర్ ఇంట్రడక్షన్సే. ఆ తర్వాత మనం ఏం చూసాం? కాంటెక్స్ట్ సందర్భం. ఉత్సవం జరుగుతుంది. ఒక సంత లాంటిది జరుగుతుంది. గుడికి ఆనుకో. ఆ ఉత్సవం జరుగుతున్నప్పుడు జనరల్‌గా అమ్మకాలకి అన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ఇప్పుడు దాని గురించిన వివరణ ఇస్తాం. సందర్భం చెప్పాం. ఉత్సవం జరుగుతుంది. అక్కడ ఒక పెద్ద సంత అనేది ఏర్పాటైంది. కొనుగోలు చేయడానికి వీటన్నిటికి గాజులనేవి వచ్చినాయి. ఆడవాళ్ళందరూ కూడా ఈ ఉత్సవం జరిగేటప్పుడే తీసుకుంటూ ఉంటారు. ఎక్స్‌ప్లనేషన్ అంటే వివరణ. వివరణ ఏంటి? అంటే ఇంకొంచెం డీటెయిల్డ్‌గా చెప్తాం. ఈ వివరణలో. ఈ వివరణలో ఏం చేస్తామంటే కొంచెం డీటెయిల్డ్‌గా చెప్తాం. ద పోయెట్ కనెక్ట్స్ డిఫరెంట్ కలర్డ్ బ్యాంగిల్స్ టు డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ వుమెన్స్ లైఫ్. ఈ ఒక్కొక్క గాజులని, ఒక్కొక్క రంగు గాజుల్ని ఒక్కొక్క రకపు వయస్సున్నటువంటి ఆడవాళ్ళతో పోలుస్తున్నాడు ఆ జీవితంతో. ఫర్ యంగ్ మెయిడెన్స్ ఎవరైతే కన్యలు ఉన్నారో అంటే పెళ్లి కానిటువంటి స్త్రీలు ఉన్నారో, అమ్మాయిలు ఉన్నారో వాళ్ళకి సిల్వర్ కలర్ అంటే వెండి రంగు ఉన్నటువంటి గాజులు, నీలి రంగు గాజులు అండ్ ఆకుపచ్చ గాజులు. ఎందుకు అంటే అవి పొద్దున్నే లేసినప్పుడు ఈ యొక్క పర్వతాల మీద ఉండేటటువంటి పొగమంచుని పోలి ఉంటాయి.
అలానే ఏంటవి ఈ మనం ఏదైతే బ్లూ కలర్ ఇయన్నీ కూడా అట్లా పోలి ఉంటాయి. అండ్ న్యూ లీవ్స్ గ్రీన్ అని దేనికి అంటే ఆకులు పచ్చగా ఉంటాయి కదా! దానికి. అంటే వాళ్ళు ఏందంటే వాళ్ళు కళకళలాడాలి. వాళ్ళు జీవితం ఫ్రూట్‌ఫుల్‌గా ఉండాలి. ఫలభరితంగా ఉండాలి. బ్రైట్స్ ద బ్యాంగిల్స్ ఆర్ యెల్లో లైక్ కార్న్ ఫీల్డ్స్ ఆర్ రెడ్ లైక్ మ్యారేజ్ ఫైర్. అదే పెళ్లి చేసుకుంటున్నటువంటి అమ్మాయిలకి అండ్ పెళ్లి కూతుళ్ళుగా ఉన్నప్పుడు ఎలాంటివి అంటే పసుపు మరియు ఎరుపు రంగు గాజులు. పసుపు అనేది శుభప్రదంగా మనం భావిస్తాం. ఎందుకంటే వాళ్ళ జీవితం ఫలప్రదంగా ఉండాలి. పసుపు ఎందుకు? మనం కంకులుంటాయి. పొలాల్లో కంకులుంటాయి. ఈ కంకులు ఎలా ఉంటాయి? పసుపు పచ్చ రంగులో అయితే ఉంటాయన్నమాట. అలానే తాను తిరిగేటటువంటి ఏదైతే ఆ యొక్క హోమగుండం అంటుంటారు. మరి సప్తపది 7 అడుగులు వేస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి ఫైర్ ఏదైతే ఉందో అది ఎరుపు రంగు ఉంది కాబట్టి, ఆ ఫైర్ ఎరుపు ప్లస్ పసుపు పచ్చ కనబడతా ఉంటాయి మేడం. ఆ ఫైర్ యొక్క ఏదైతే ఉందో దాన్ని రిప్రజెంట్ చేస్తూ వాళ్ళు యెల్లో అండ్ రెడ్ కలరు వాళ్ళైతే ధరించాలి అని చెప్తున్నారు వీళ్ళు. ఫైనల్లీ మిడిల్ ఏజ్డ్ మదర్స్. ఇక మధ్య వయస్కున్నటువంటి తల్లులు వాళ్ళు చాలా బాధ్యతల్ని ఒంటి చేత్తో మోసిన వాళ్ళు. వీళ్ళకి పర్పుల్ అండ్ గోల్డ్ ఫ్లెక్డ్ గ్రే. గోల్డ్ అంటే బంగారం, బూడిద, ఊదా రంగు. దేనికి అంటే వాళ్ళు ప్రేమను చూపించారు. ఎంతో కేర్ తీసుకున్నారు. ఫ్యామిలీ డ్యూటీస్‌ని నెరవేర్చారు కాబట్టి అవి వాటికి సరిపోతాయి. రెలవెన్స్ అంటే ఏంది? ఈ ఇప్పుడున్న సొసైటీలో దీనికేమైనా అసలు విలువుందా? సరిపోతుందా ఇప్పుడు మనం చెప్పుకుంటుంది అంటే, ఇట్స్ ఎ సెలబ్రేషన్ ఆఫ్ ఇండియన్ వుమన్. భారతదేశంలోని ఏదైతే స్త్రీ జన్మించి చనిపోయేంత వరకు ఏదైతే ఉందో ప్రతీది కూడా సెలబ్రేట్ చేసుకునే విధంగా ఈ గాజులనేవి అంటే ప్రతి దశని సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక్కో రకపు గాజులు. బ్యాంగిల్స్ ఆర్ నాట్ జస్ట్ ఆర్నమెంట్స్. బ్యాంగిల్స్ అనేవి కేవలం ఏదో ధరించేటటువంటివి కావు. కానీ అవి సింబల్స్. ఎలాంటి సింబల్సు? హ్యాపీనెస్ సింబలు అండ్ ప్రతి స్టేజ్‌లో ఉండేటటువంటి స్త్రీ ఆనందంగా ఉన్నాను అని ప్రతిబింబించడానికి అవి తన చేతుల్లో అంటే నేను ఆనందంగా ఉన్నాను అని బయటికి చెప్పడానికి గాజులని ధరించడం అనేది ఉంటూ ఉంది. అండ్ ప్రతి దశలో కూడా ఒక్కొక్క రకపు గాజులనేవి వారు ధరిస్తారు అనేసి చెప్పడం అయితే జరిగింది. ఇది వచ్చేసి యానోటేషన్ అన్నమాట. సందర్భ సహిత వ్యాఖ్యలు. రిఫరెన్స్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. కాంటెక్స్ట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి మీరు. ఎక్స్‌ప్లనేషన్ అండ్ రిలవెన్స్. నీకు యాక్చువల్‌గా ఏదైతే ఎస్సే నోట్స్ చెప్పుకున్నామో దానికి అనుగుణంగానే ఇది కూడా ఉంటుంది. ప్రత్యేకంగా ఆ! మన ఒకవేళ దీనికి సంబంధించి ఎస్సేస్ కూడా ఉన్నట్లయితే ఇబ్బంది పడకుండా తయారు చేయబడిందనమాట. రేపటి రోజున ఏదైనా మార్పు చేసినా గానీ సింపుల్‌గా ఎస్సే గానీ, ఇది గానీ సింపుల్‌గా ఫాలో అవ్వడానికి రూపొందించబడింది. అండి టోటల్ ఏవైతే ఉన్నాయో కాకతీయ అండ్ శాతవాహన సంతూకి సంబంధించినటువంటి ప్రతి పాఠ్యాంశం కూడా రైడర్స్ టు సీ కావచ్చు, బ్యాంగిల్ సెల్లర్స్ కావచ్చు, టాకింగ్ ఇన్ దేర్ స్లీప్ కావచ్చు, వెండింగ్ షూస్ కావచ్చు, సానెట్ 130 కావచ్చు, లెటర్ లైన్స్ రిటెన్ ఇన్ ఎర్లీ స్ప్రింగ్ కావచ్చు అండ్ అన్నీ కూడా మీకు ఇక్కడ ఉన్న బ్లాక్ మ్యాన్ కావచ్చు, సానెట్ 130 చూడండి, టాకింగ్ ఇన్ దేర్ స్లీప్, ద గ్రేట్ జర్నీ టు ద వరల్డ్, సెల్ఫ్ రిలయన్స్, ప్లెజర్ ఆఫ్ బుక్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ ప్రతీదీ కూడా ఇవ్వబడింది. ఈ ప్లే లిస్ట్ అనేది మీరు సింపుల్‌గా యాక్సెస్ అయితే చేయొచ్చు. ఎట్లా అంటే మీరు సింపుల్‌గా లింక్ అని గనక కామెంట్ సెక్షన్‌లో అడిగారనుకోండి ఖచ్చితంగా మీకు ప్లే లిస్ట్ లింక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఐకార్డ్స్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. ఎండ్ స్క్రీన్స్ ద్వారా యాక్సెస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ టైటిల్ వస్తుంది. దాన్ని క్లిక్ చేయడం ద్వారా డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి కూడా యాక్సెస్ చేయొచ్చు. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.